హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మిల్ మేకర్ కూర. అదేనండి సోయా చంక్స్ అంటారు కదా, ఆ కర్రీ. మనకి రుచిలో చికెన్ మటన్ కూరలతో పోటీ పడుతూ ఉండే ఈ వెజిటేరియన్ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది రుచి. లేట్ చేయకుండా చూసేద్దాం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు మాత్రం వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మిల్ మేకర్ని తీసుకొని వాటిని ఇలా వాటర్లో ఒక 15 మినిట్స్లో నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లో ఒక 3 నుంచి 4 లవంగాలు, ఒక చిన్న ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే మీ రుచికి సరిపడా అంటే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నా అండి. సో ఆనియన్ పేస్ట్ కూడా వేశాక ఇలా మొత్తం కూడా కొంచెం ఆనియన్ వేగినంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్ వేగాక దాంట్లోకి మనం టమాటా ప్యూరీ వేసుకోవాలండి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకొని వాటిని పైకి ఆయిల్ తేలినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం మిల్ మేకర్ కూడా నానిపోయి ఉంటుందండి, బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. సో ఇక్కడ మీకు పెరుగు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు మనం ఆ పేస్ట్ని కానీ కుక్ చేసుకుంటే పచ్చివాసన పోయినట్టే అవుతుందండి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, అప్పుడే మనకి ఏంటంటే మనం వేసిన పొటాటో అనేది మెత్తగా అవుతుందన్నమాట. అవి మెత్తగా అయిపోయాక వన్స్ అవి సాఫ్ట్గా అయిపోయాక మనం మిల్ మేకర్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. అప్పుడే దానికి పేస్ట్ అంతా మసాలా అంతా దానికి పడుతుంది. తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మీ టేస్ట్కి సరిపడా, మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్నాక దానిపైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో అప్పుడే కూర అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా ఉడికించేయకంట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నెమ్మదిగా వండుకుంటే ఏ కూర అయినా టేస్ట్గా వస్తుందండి. సో చూసారు కదా, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుందండి. అలానే చపాతీతో కూడా బాగుంటుందండి. మనకి చికెన్ మటన్ కూర తిన్నట్టే ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది, టేస్ట్ ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.